ఇస్తున్నప్పుడు మనం అందరం కూడా గట్టిగా చప్పట్లు అండ్ అలాగే సాయి ఆహ్లాదకి కూడా కంగ్రాచులేట్ చెప్తాము. మంచి సాంగ్ తో ఈ రోజు మనం శుభప్రదమైన సాంగ్ తో ఇవాల్టి బ్రహ్మచారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఒకసారి ఎస్ సాంగ్ ప్లీజ్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దనః. దీపహరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే. దీపహరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురు. మీలో నాకు కాబోయే హీరోయిన్స్ అందరు కనిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు హీరోయిన్స్ ఎంట్రీ కనిపిస్తుందేమో నెక్స్ట్ 10 years లో ఈ అమ్మాయిని చూస్తుంటే. అలా అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. సో మన ముఖ్య అతిథులు ఎవరైతే ఈ రోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసారో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించేసే టైం వచ్చేసింది. వాళ్ళందరికీ కూడా ప్రొడ్యూసర్ రామ్ భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా పతాని రామకృష్ణ గౌడ్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అండ్ ప్రెసిడెంట్ పతాని రామకృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పతాని రామకృష్ణ గౌడ్ గారికి సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్ రామ్ భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ అలాగే మన అండ్ అలాగే ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ డైరెక్టర్స్ యూనియన్ శ్రీ వీరశంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. ఫిలిం డైరెక్టర్ శ్రీ చంద్ర మహేష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. అందరూ ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీ చంద్ర మహేష్ గారు. ప్రొడ్యూసర్ రామ్ భూపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ చంద్ర మహేష్ గారు ఫిలిం డైరెక్టర్ బొకే అందించవలసిందిగా కోరుకుంటాం. అండ్ అలాగే షాల్వాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎండి అండ్ చీఫ్ ఎడిటర్ మెట్రో టీవీ శ్రీ కొండవీటి జయప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. దయచేసి ప్లీజ్ వెల్కమ్ సార్. సినీటేరియా మీడియా సౌత్ నంబర్ 1 వెంకట్ గారు CEO. ఐ రిక్వెస్ట్ సినీటేరియా మీడియా సౌత్ నంబర్ 1 వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసే టైం వచ్చేసింది. అందరు ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ అలాగే ప్రొడ్యూసర్ బాసిరెడ్డి గారు బాసిరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము.
అండ్ అలాగే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. సో ఈనాటి బ్రహ్మచారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనుకుంటున్నాము. డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. డైరెక్టర్ ఉమా మహేశ్వరరావు గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. ప్రొడ్యూసర్ వీరశంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏ ఈవెంట్ ఉన్నా కూడా వారు విచ్చేయకపోతే ఆ ఈవెంట్ అసలుకి ఆ పేరు ఆ ఈవెంట్ కి అసలు ఏం లేదండి, అర్థమే లేదు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి పతానికి సార్ నన్నే చూస్తున్నారు. ఓకే, సో తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఎలాంటి సినిమాలు ఓకే చేయాలన్నా కూడా వీర ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మరి ఇలాంటి గెస్ట్ మన సినిమాకి ఈ రోజు ముఖ్య అతిథులుగా రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ముఖ్య అతిథులు ఎవరైతే ఈ రోజు విచ్చేసారో థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ కూడా. అండ్ ఇప్పుడు మనం ఈ సినిమా బ్రహ్మచారి సినిమాకి సంబంధించి గుంట మల్లేష్ సో అందరికి కూడా ఇప్పుడు చాలా హర్రీగా ఉన్నాం, ఎందుకంటే May 4th పెద్ద ఈవెంట్ ఉంది. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వెల్కమ్ చెప్పాలనే దీంతో నేను మధ్యలో వచ్చాను, నన్ను క్షమించాలి. ఇది టైటిల్ లాంచ్ అయ్యాక నేను బయలుదేరుతాను. సో అందరికి కొత్తగా ప్రయత్నం చేసిన ప్రొడ్యూసర్లకి, హీరోకి, అందరికి కూడా, డైరెక్టర్ కి అందరికి కూడా నా వెల్కమ్ టు ద TFI అని చెప్తాం. సో బ్రహ్మచారి టైటిల్ లాంచ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఎనీవేస్, ఎలా అనిపించిందండి ఈ ట్రైలర్? సూపరా, బంపరా, బ్లాక్ బాస్టరా? ఒకప్పుడు బ్రహ్మచారి ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, మరి ఈ బ్రహ్మచారి కూడా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేస్తుందా? మరి అయితే ఏది, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అందరూ. ట్రైలర్ కి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా వండర్ఫుల్ గా ఉంది. ఒక కొత్త ప్రయత్నం అన్నమాట, కొత్త వాళ్ళందరూ కలిసి కూడా చేసిన ప్రయత్నం ఇది. May 10th థియేటర్స్ లో మన ముందుకి రాబోతుంది. సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. చెప్తున్నారు ఫస్ట్ ఫిల్మ్ అని, రైటింగ్ చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్ ఉంది. ఏదైతే ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తుందో ఆ టైమింగ్ ఉంది, ఆ హ్యూమర్ ఉంది, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మంచి ఇలాంటి సినిమాలకి మంచి స్పేస్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు జంధ్యాల గారు, రారంగ్ గారు, ఈవి గారు, అలాగా ఆ స్థాయిలో మన నర్సింగ్ అంత గొప్ప డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మల్లేష్ గారు
ఆల్రెడీ యూట్యూబ్ లో స్టార్, ఫస్ట్ సినిమా హీరోగా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ కూడా కొత్త వాళ్ళు ఎవరో చిన్న టైమింగ్ లేకుండా చేశారట్లేదు. అందరూ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేయించుకున్నారు. సో రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే మిగతా రమేష్ గారికి, అలాగే మిగతా హీరోయిన్స్ అందరికి కూడా నా అభినందన తెలియజేస్తూ, డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ కావాలి. ఎందుకంటే అందరూ వినోదం కోరుకుంటారు, ఆ వినోదం పుష్కలంగా ఉంది. నేను అందుకే టైటిల్ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఆగి మాట్లాడుతున్నాను. సో మీడియా వాళ్ళు సపోర్ట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. హీరో అంటే 6 అడుగులు ఉండాలి, 6 పాటలు ఉండాలి, 6 ఫైట్లు ఉండాలి, ఫార్ములా. ఆ ఫార్ములాని చేంజ్ చేసి ఎవరైనా హీరో చేయొచ్చని నిరూపించారు ఈ సినిమాతో నర్సింగ్ గారి డైరెక్షన్ లో. ఆ అబ్బాయి ఇప్పుడు సంపూ ఉన్నాయండి, సంపూ ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఎవరు అనుకున్నాం, తర్వాత సంపూ సినిమా హిట్ అయితే అతను 10 సినిమాలు చేశాడు. అలాగే ఈ మల్లేష్ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే టైమింగ్ ఉంది. అందాక మా వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆర్టిస్ట్కి కావాల్సిన టైమింగే అది ఉంది. ఇప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో తీశారు, పైగానేమో ఫుల్ కామెడీ కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది. నర్సింగ్ గారికి మంచి ఇంకో 2-4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా సరే మన ట్రైలర్ చూసి దాన్ని దిశ నిర్ణయిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ నిజంగా చాలా బాగుంది. డెఫినెట్ గా రేపు 10వ తారీఖున తెలంగాణలోని 50 థియేటర్లు 40 థియేటర్లు రిలీజ్ చేసి సక్సెస్ చేయించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్, ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా సినీ డైరీలో వాళ్ళు ఏ సినిమా టేకప్ చేసినా పబ్లిసిటీలో కానీ ప్రమోషన్లో కానీ ఎక్కడ రాజీ పడరు. ఆయన చేసి టేకప్ చేసిన ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బ్రహ్మచారి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చిన అతిథులకి, అలాగే ఈ మూవీ నిర్మిస్తున్న రామ్మోపాల్ రెడ్డి అన్న గారికి, మా సిద్దిపేట నేటివ్ అన్నగారు ఫస్ట్ టైం మూవీ చేస్తా ఉన్నారు, వారికి నాకు ప్రత్యేక అభినందనలు. అన్నగారు ధైర్యంగా సినిమా చేసినాం, రిలీజ్ దాకా తీసుకొచ్చినాం, రిలీజ్ చేస్తున్నాం. అలాగే నర్సింగ్ డైనమిక్ డైరెక్టర్, చాలా బాగా, అంటే మంచి పంచ్ డైలాగులు, మంచి కామెడీ చాలా బాగా చేసినావు. ఫస్ట్ సినిమా అయినా నీకు కూడా అభినందనలు. అలాగే డయాజ్ మీద ఉన్న మా డైరెక్టర్, ఇంకా ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లేష్ మంచి చిన్నగానే ఉన్నాడు కానీ డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా చెప్పినావు మీకు. అలాగే హీరోయిన్ పేరు స్వప్న గారు, మా సీనియర్ రైటర్ అన్నగారు, అందరికి గురువు గారు వారు, వారికి, అలాగే వెంకట్ గారికి చాలా మంచి ఆర్గనైజేషన్ చేసి మొత్తం హాల్ అంతా నింపేంతగా బాగా చేసి, అలాగే అందరు అతిథులను పిలిచాను. గ్రేట్ వెంకట్ గారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్న మీ మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను ఒక కొత్త విషయం కూడా చెప్పాలి. సినిమాని నేను ముందే మేము కలిసి చూసాము. దీన్ని మేము ఇచ్చే నంది అవార్డు కోసం కూడా దీన్ని మా కమిటీలో ఉన్న కొందరు జ్యూరీ మెంబర్ చూశారు. దుబాయ్ లో జరగబోతుంది, కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నట్ల కొంచెం లేట్ అవుతా ఉంది. దానికోసం రిలీజ్ అయినా దీనికి నంది అవార్డు కంపల్సరీగా వస్తుంది, ఎందుకంటే అప్లై చేసిండ్రు ఆల్రెడీ. మా జ్యూరీ మెంబర్స్ కూడా, జ్యూరీ కమిటీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. మేము బాగా నచ్చింది, మంచి కామెడీ మూవీ. డెఫినెట్ గా డెబ్యూ మూవీగా ఫస్ట్, అంటే కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త హీరో, దీనికి మూవీకి నంది అవార్డు వస్తుంది తప్పకుండా. ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనకు ఇంకా బాగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరెవరిని కూడా ఈ సినిమాలు చూసిన తర్వాత చూస్తే ఎవరు నమ్మరు. ఇంత చిన్న అందులో అంటే కెమెరా కాబట్టి ఎంత పెద్దగానే తీయచ్చు, చిన్నగానే తీయచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అన్న 100% కంగ్రాచులేషన్స్ పైసా, మంచి సినిమా తీసావు, ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు, నీకు కూడా కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా చేసావు. మా జ్యూరీ కమిటీని కూడా మెప్పించావు, గ్రేట్ అని. తప్పకుండా ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలను నిర్మించి, కొత్త డైరెక్టర్లు కూడా వచ్చి మంచి సినిమాలు నిర్మిస్తే డెఫినెట్ గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు అంటే ప్రజలు థియేటర్కి ఎందుకు వెళ్తారంటే టైం పాస్ కోసం. మనం ఒక సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుతూ బయటకు రావాలనే
కోరుకుంటారు ఎక్కువ మంది. అలాంటి పోలికలు ఉన్న సినిమా ఇది. చాలా బాగా ఉంది. మేము చూసి నవ్వి చచ్చుకున్నాం. మేమైతే మొత్తం సినిమా చూపించండి మాకు బాగా నవ్వి చచ్చిపోయిన వారు. అంత బాగా తీశారు. డెఫినెట్ గా ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే మంచి టైటిల్ కూడా బ్రహ్మచారి అనేది మంచి టైటిల్. గతంలో ఎన్నో ఇలాంటి మంచి కామెడీ సినిమాలు చాలా హిట్ కావడానికి అవకాశం ఉన్నాయి. తర్వాత వెంకట్ గారు మంచి పబ్లిసిటీ చేస్తుంది, ఇప్పుడు పబ్లిసిటీ జరుగుతుంది కూడా. కాబట్టి తప్పకుండా ఈ సినిమాకి ఒక మంచి గ్రాఫ్ వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే సినిమా రిలీజ్ అయితే మంచి పబ్లిసిటీ కావాలి, దీన్ని బాగా పబ్లిసిటీ చేసే అవకాశం కూడా దొరకాలి. చాలా తక్కువ అంటే ఇప్పుడు సినిమాలు కూడా తక్కువ ఉన్నట్టున్నాయి ఇప్పుడు మనకు రిలీజ్ టైంలో. కాబట్టి తప్పకుండా దీనికి మంచి ప్లస్ అవుతుంది. ప్లస్ కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మా రాంభూపాల్ రెడ్డి అనే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. సినిమా బ్రహ్మాండంగా బాగా తీశారు. మీరు చూసింటారు, ఇప్పుడు చూశారు ట్రైలర్లో కూడా ఎంత బాగా ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా కష్టపడి డైరెక్టర్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బాగా తీసున్నారు. కాబట్టి ఈ సినిమాని, ఇలాంటి సినిమాని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ కావాలి, ఇవ్వాలి. ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీలో మా భూపాలన్నకి ఇది లాభం రాకపోయినా అక్కడికి వచ్చి ఇంకా 10 సినిమాలు చేస్తాడు భూపాల్ రెడ్డి అన్న. ఎందుకంటే మంచి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రొడ్యూసర్స్ ను ప్రజలు కూడా ఆశీర్వదించాలి. ఈ సినిమా సక్సెస్ అయిందనుకోండి, ఒక సినిమా తీస్తే దాదాపు 200-300 మంది టెక్నీషియన్స్ ఉపాధి దొరుకుతుంది. ఎంతో మందికి మంచి జరుగుతుంది. ఎన్నో థియేటర్స్ లో ఉండే కార్మికులకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాని మీరందరూ, ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని డెఫినెట్ గా సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నర్సింగ్ గారు, నీకు సినిమాకు సంబంధించి ఏ అవసరం ఉన్నా చెప్పండి, నేను డెఫినెట్ గా సపోర్ట్ చేస్తా. ఏం కావాలని చేస్తా. థియేటర్ల కాడ కూడా చెప్పు, నేను డెఫినెట్ గా కొట్లాడి థియేటర్లు ఇప్పించడానికి ప్రయత్నించి. ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్లు మంచి థియేటర్లు కావాలి. పేరున్న మంచి థియేటర్లు అయితేనే డెఫినెట్ గా. కొన్ని థియేటర్లు ఎలా ఉంటాయంటే ఎంత మంచి సినిమా వేసినా దానికి రారు జనాలు. కాబట్టి మనం వేసే థియేటర్ కూడా మంచి థియేటర్ పట్టండి. డెఫినెట్ గా మీకు పూర్తి సహకారం ఉంటది. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా పూర్తి సహకారాన్ని ఇచ్చి మీకు థియేటర్స్ ఖచ్చితంగా మంచి థియేటర్లు ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మాకు కూడా నంది అవార్డుకు ప్లస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా దీని అందరం కలిసి మంచి సక్సెస్ చేద్దాం. నా వంతు కృషి తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటది. మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీ సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా ఈ సినిమాని సక్సెస్ చేయడానికి ప్లాన్ చేద్దాం. అలాగే ఇంత మంచి సినిమాను కథ మాటలు రాసిన రైటర్ గారికి, దొరవయ్య గారికి నా అభినందనలు. ఎందుకంటే మీరు చాలా సీనియర్. మా ప్రొడ్యూసర్ గారికి గురువు గారు, మా డైరెక్టర్ గారికి గురువు గారు, మీరు ఇద్దరికి గురువు గారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాలో మంచి డైలాగులు బాగా ఉన్నాయి. డెఫినెట్ గా ఇది ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి మా మల్లేష్ బ్రహ్మాండంగా అలంకరించి మంచి అంటే పాట, ఇప్పుడు చేసిన పిల్లల డాన్స్ పాట కూడా అదే కదా, ఆ పాట చాలా బాగుంది. అందరికి మంచి క్యాజువల్ గా ప్రతి వారు పాడుకునే విధంగా ఉంది పాట. కాబట్టి తప్పకుండా మొత్తం టీం అందరికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా. అందరు కలిసి బాగా పనిచేశారు. ఈ సినిమాని సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజల పైన ఆధారం. తప్పకుండా ఈ ప్రేక్షకులందరూ దీన్ని సక్సెస్ చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాంభూపాల్ అన్నకు నీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ టీం అందరికి ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నమస్తే. రండి సార్, కెమెరామెన్ గారు రండి 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 బ్రదర్. దాదా మీరు చూస్తేనే కదా నేను చూసిన సినిమా. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. బ్రహ్మచారి అనే టైటిల్, ఆ టైటిల్ మీద అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు యాక్ట్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు. కమల్ హాసన్ గారు, సిమ్రాన్, అది సూపర్ హిట్. ఇప్పుడు ఈ బ్రహ్మచారి
మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ టైటిల్ నాగేశ్వర గారి కన్నా కమలాసన్ గారి కన్నా మళ్ళీ పర్ఫెక్ట్ టైటిల్ ఈ బ్రహ్మచారి టైటిల్. నాకు ఇప్పుడు ఇందాక ఈ టీవీ రిలీజ్ చేసే ముందు యాంకర్ గారు చెప్పారు డబ్బుల కోసం దుబాయ్ పోయి వచ్చాడు అనేసి. చాలా కథలు ప్రేమ కోసం డబ్బు కోసం వెళ్ళి వెనక్కి వచ్చే కథలు ఉంటాయి. ఆ కథలన్నీ సూపర్ హిట్లు. నా ప్రియస్ రాజేశ్వర కూడా డబ్బు కోసం ఎక్కడికో అమెరికా వెళ్ళాడు, హీరో వచ్చాడు, తర్వాత కథ జరిగింది, ఆ సినిమా సూపర్ హిట్. అలాగే ఫస్ట్ టైం నర్సింగ్ గారు చేస్తున్నారు ఈ సినిమా. అటువంటి పాయింట్ తోటి మంచి కామెడీ టైమింగ్ తో చేస్తున్నారు. గ్యారంటీగా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నర్సింగ్ గారు కామెడీ కింగ్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి డైలాగ్ రాశారండి పరవీటి గారు. చాలా న్యాచురల్ గా చాలా సరదాగా ఉన్న డైలాగ్స్. అంటే ఆ సినిమా డైలాగ్ లా లేదు. ఆవిడ అంటుంది ఒరే మీ డబ్బులన్నీ కూడా పెళ్లి సంబంధాలు ఖర్చు పెట్టేస్తున్నారు అనేసి చాలా న్యాచురల్ గా చాలా బాగుందండి డైలాగు. లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ డైలాగ్ తో చాలా చక్కగా రాశారు. ఈ సంవత్సరం ఒక పదం బాగా పాపులర్ అయింది, మంచి ఫేమస్ అయింది. అది రామ్ 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 అని. ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ గోపాల్ రెడ్డి గారి పేరు కూడా రామ్ 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 అంటే ఎంత పేరు వచ్చిందో అంత పేరు వస్తే నేను ఆశిస్తున్నానండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఫస్ట్ టైం ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కొత్త ఆర్టిస్టులతో కొత్త డైరెక్టర్ తో చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా చేసిన సినిమా 4 రాష్ట్రాలు రిలీజ్ అవుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది ఒక కొత్త హీరో తోటి, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసర్ ఇంత గొప్పగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి కారణం మన వెంకట్ గారు, అదే సినీ ఏరియా వెంకటేష్ గారు. ఈ సందర్భంగా నేను వెంకటేష్ గారు కూడా ఇలా కొత్త ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేస్తున్నందుకు వాడుకుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. రండి 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 రండి. తమ్ముడు ఫోటోగ్రఫీ చాలా బాగా చేశాడు, చాలా ఐబెస్ట్ గా ఉందండి. అలాగే ఉన్నారు హీరో కెమెరా ఇద్దరు కూడా. మ్యూజిక్ చాలా చక్కగా ఉందండి, పాటలు చాలా చక్కగా ఉన్నాయి, వినసొంపుగా ఉన్నాయి. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ శ్రీ వికాస్ గారిని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. పతని గారు, చంద్రమహేష్ గారు ట్రైలర్ గురించి, ఫిలిం గురించి, ఎంటైర్ క్రూ గురించి చాలా బాగా చెప్పారు. మనస్ఫూర్తిగా రాధే గ్రూప్ నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్ టు బ్రహ్మచారి ఎంటైర్ టీమ్ అండి. ప్రతి ఒక్కరు అంటే ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఇప్పుడు మన కెమెరామెన్ గారు ఒక్కొక్క ఫీల్ అవుతున్నారు సార్. పెళ్లి కాలేదని మన హీరో ఎట్లా ఫీల్ అయ్యారు అలా అలాగ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో వెంకట్ గారు దీన్ని చాలా చాలా ముందు తీసుకెళ్తారండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్ హిట్ అవుతుందని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చాలా చక్కగా తెలియజేశారు సార్ మీ విషెస్ ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి గడ్డం నవీన్ గారు అండ్ అలాగే యాక్టర్స్ వేణు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ వేణు గారు అండ్ అలాగే గడ్డం నవీన్ గారు. సో మూవీలో చూసామండి మీ కామెడీ. ఆల్రెడీ జబర్దస్త్ లో మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, అలాగే ఇప్పుడు బ్రహ్మచారి మూవీలో కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. ఎస్, సినిమా కోసం అందరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. May 10th గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది సినిమా. ఓకే, సో మన సినిమా ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా గడ్డం నవీన్ గారికి శాల్వా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. అండ్ అలాగే బ్రహ్మచారి టీం తరఫున ఒక స్మాల్ మొమెంటో. సో వేణు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఎక్కడున్నారు?
అదే అందుకే గ్రీన్ శాలువా కప్పారనమాట. ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కొంచెం అలిగారు ఆయన. ట్రాఫిక్ ఎక్కువైపోయి లేట్ గా రావడం వల్ల చిన్న అలక అన్నమాట. సో ఒకసారి నవ్వండి సార్, స్మైల్. కొండవిటి జయప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమాలోనే, సినిమా పేరు వినగానే అందరికీ నవ్వు వస్తున్న సినిమా ఇది. కామెడీ సినిమా అని చెప్పి ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా. ఈ బ్రహ్మచారి సినిమాని తీసినందుకు రామగోపాల్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పని కోరుకుంటూ, ఈ సినిమాకి మా మెట్రో టీవీని కూడా మీడియా పార్ట్నర్ గా పెట్టినందుకు వెంకట్ గారి, సినీటేరియా వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినీటేరియా వెంకట్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా భారీ ఎత్తున చేపడతారు. సినిమా చిన్న సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి పెద్ద సినిమాలను మించి ఈ సినిమా ఆడాలని చెప్పని మనసావాచ కోరుకుంటూ, సినిమా యూనిట్ మొత్తం అందరికీ కూడా ముందుగానే నా ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన గెస్ట్లకి అండ్ ప్రెస్ మీడియా వారికి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా అంటే ఇంతకుముందు మన బ్రహ్మచారి ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడాను. ఈ ప్రెస్ మీట్ లో ఒకే ఒక విషయంతో చెప్పాలనుకుంటున్నాను. మా డైరెక్టర్ నర్సింగ్ గారికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ మా దోరవిటి గారికి హ్యాట్స్ ఆఫ్. మా రజక్ బాయ్ వెరీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా మిగతా మల్లేష్ గారికి, హీరోయిన్స్ గారికి, మిగతా ఆర్టిస్టులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను. వచ్చిన ప్రేక్షక దేవులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే రిలీజ్ తర్వాత మమ్మల్ని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సింగ్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇంతకు ముందు కూడా మేము కలిసి చాలా వర్క్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ కూడా వర్క్ చేయబోతున్నాము. ఈ సినిమా 10th రోజు రిలీజ్ కాబోతుంది. అందరి ఆశీర్వాదాలు మా పైన ఉండాలని, మా బ్రహ్మచారి మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇచ్చేసినాము. చిట్టిబాబు గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మన సినిమా ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా ఒక చిన్న శాలువా సన్మానం చిట్టిబాబు గారికి, అండ్ అలాగే టీం తరఫున ఒక స్మాల్ మొమెంటో. ఓం నమః శివాయ. ఈరోజు సోమవారం విజేసిన ప్రేక్షక మాసులందరికీ, స్టేజ్ మీద వాళ్ళందరికీ కూడా మా రాంభూపాల్ రెడ్డి అన్నగారు, మా వదిన గారు, వాళ్ళందరి తరపు నుంచి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మామూలుగా ఒక పొట్టోడు ఉంటేనే కష్టం, 2 పొట్టోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ ఈ సినిమాలు ఎరగదీసేశాడు. తను వచ్చి ఇక్కడ ఎరగదీస్తుంటే ఎవరో అనుకున్నా, కట్ చేస్తే కెమెరామెన్. అతను సినిమాలో ఆయన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉండాలనుకున్నాడో అట్లా చూపించాడు మన మల్లేష్ని. సినిమా నీలాగా ఫైర్ ఉన్నాడు అంటే నాకు బాగా ఇష్టమయ్యా. నేను ఒక టెక్నీషియన్ కాబట్టి వద్దు, మనం ఇట్లా ఉంటే ఇక పైకి వచ్చేస్తాం. అలాగే ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. నర్సింగ్ నా తమ్ముడు. అంటే ఎంత బాగా చేశారంటే ఫ్రీని ఒకసారి చూసి మళ్ళా ఎమ్మటే ఇంకోసారి, రెండోసారి కూడా ఎమ్మటే చూసా. అంత బాగా చేశారు డైరెక్షన్. ఇక అంటే ఇక వీరశంకర్ గారు కానీ అందరు కానీ చెప్పారు. ఇప్పుడు అంత ముందుల రామకృష్ణయ్య పెళ్లి చేసి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు సినిమా చేసి చూడు, రిలీజ్ చేసి చూడు అనే ఇదిలో ఉంది. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి వెంటనే టుడే హీరో మీరు రామ్ గోపాల్ ఇక ఆయన గురించి చెప్పాలంటే వీరశంకర్ గారు చెప్పారు. రామ్ రామ్ మా సీతాదేవి కూడా వేరే ఉంది. ఓం నమ శివ. మీరన్నయ్య రామకృష్ణయ్య, మీరు ఎంత సపోర్ట్ ఎప్పటి నుంచి కాదు, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా మా సినిమా పట్ల, మా సినిమా కార్మికుల పట్ల. ఎవరు కొత్తగా వచ్చినా వాళ్ళని మీరు ఇచ్చే ప్రోత్సాహం, అద్భుతం, అమ్మోహం. ఎటు చూసినా నేను కనపడాలని కాదు, మేము అందరం కనపడే మా అందరిని ప్రోత్సహిస్తున్నటువంటి రామకృష్ణయ్య గారికి అంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, రిలీజ్కి ముందరే బ్రహ్మచారి నంది అవార్డు జ్యూరీ దాంట్లోకి వెళ్ళింది అంటే దిస్ ఈజ్ బ్రహ్మచారి. అలాగే మల్లేశమ్మ
విరగదీసేశాడు. రాజా హీరోయిన్ హిటర్ అంటే కే బాలచందర్ ఇలా చెప్పాడు, చంద్రబాబు గారు లేదు, కొత్త ప్రయోగం మొత్తం తెలంగాణ ఏమిటా కాస్కో అన్నటువంటి సినిమా. నవీన్ అన్న కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు నర్సింగ్కి తోడ్పాటు చేస్తున్న మా భాస్కర్ కానీ, రాజు కానీ, హసన్ భాయ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ టీమ్ వర్క్. ఫ్యూచర్ లో కూడా లాస్ట్ టైం కూడా నేను చెప్పా, ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి మా జర్నీకి ఎక్కడ ఆగేది లేదు. రామకృష్ణ గారు అన్న ఆశీస్సులతో, వీళ్ళందరూ పెద్దల ఆశీస్సులతో ముందు అద్భుతమైన సినిమాలు చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. బ్రహ్మచారి సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు కల్పించిన రాంగోపాల్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా ప్రాణ స్నేహితుడు రెవెన్యూ స్టార్ ఆచార్, తను చాలా కష్టపడి పైకొచ్చి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం కానీ ఏమి జరిగినా హెల్ప్ చేస్తున్నటువంటి మా బ్రదర్ కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు. నా ఫ్రెండ్ అని చెప్పుకుంటానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్స్ అ లాట్. సో ఇప్పుడైతే రియల్ స్టార్ ఆజాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ అద్వైతీయ ఎంటర్టైన్మెంట్స్ గ్రూప్, మా రామ్ గోపాల్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని నాకు ఒక 20 days 1 month బ్యాక్ తెలిసింది. కానీ ఇంత స్ట్రగుల్లో కూడా ఇలాంటి మంచి సినిమా తీసుకొచ్చిన ఒక చిత్ర నిర్మాత రామ్ గోపాల్ రెడ్డి అన్న, ఇలాంటి సినిమాలు ఇంకా చేసే సత్తా ఆయనలో ఉంది. ఇంకా పెద్ద సినిమాలు తీస్తాడని నా మనసారా కోరుకుంటున్నాను. అలాగే మా చిత్ర దర్శకుడు నరసింగన్న అసలు ఈ సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా కొట్టేశాడు. మీ అందరికి ఎవరికి తెలియదు, నాకే తెలుసు ఆ భాష. హిందీ సినిమా ఒకటి వచ్చేసింది, అన్నయ్య అగ్రిమెంట్ కూడా అయిపోయింది. త్వరలో ఎలక్షన్ కోసం ఆగింది. 14 తర్వాత బాంబే వెళ్ళిపోయి సంతకాలు పెట్టుకోవడమే ఆలస్యం. హిందీ సినిమా త్వరలో చేయబోతున్నాడు నరసింగన్న. చాలా అదృష్టవంతుడు. ఫస్ట్ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అలాగే మా దొరవేటి గారు, తెలంగాణకే పెద్ద గురువు లాంటి మా గురువు గారు దొరవేటి గారు. కానీ ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ కనిపించకుండా కనిపిస్తుంటాడు. బట్ ఆయనకు మనం అందరం సపోర్ట్ చేసి దొరవేటి గారిని ముందుకు లాక్కురావాలని ప్రతి ఒక్కరికి మా ప్రధాని అన్నను కూడా మనసారా కోరుకుంటున్నాను. దొరవేటి గారిని ఎవరు అసలు చాలా పెద్ద వ్యక్తి, ఆయన ఒక శక్తి లాంటి మనిషి మనకు. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇప్పటి నుంచి బ్రహ్మచారి అని ఎవరు కాదు, ప్రతి ఒక్కరు తెలంగాణలో అరే బస్తీలో సవాల్ అని అనొద్దు, బ్రహ్మచారి సవాల్ చేసుకోరా అనేటట్టు ఉంది సినిమా. ఆ బ్రహ్మచారి అనేది రేపు పబ్లిక్ లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఎవరికి బాధలున్నా, ఎవరికి బాధ్యతలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా ఇలాంటి సినిమా చూస్తే వాళ్ళకు హ్యాపీనెస్ 100% కలుగుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ టీం అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ బ్రహ్మచారి సినిమా చూసిన తర్వాత ఇంకా తెలంగాణలో బ్రహ్మచర్యం అనేది ఉండదు అని అంటున్నారా? అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారా? అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడైతే వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సపోర్ట్ చేసిన స్పాన్సర్లకి, చిన్న సినిమా అయినా కానీ పెద్ద మనసుతో ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు అందరూ. బ్రహ్మచారి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఫస్ట్ ట్రైలర్ అదంతా చూసిన తర్వాత ఇది హిట్ అవుతుంది, మనం చేద్దాం అని చెప్పాను నేను. తర్వాత ఇప్పుడు మన రియల్ స్టార్ చెప్తున్నాడు, మన నర్సింగ్ హిందీ సినిమా వచ్చినది. మీకు తెలియదు ఏంటంటే ఆయన 2వ సినిమా కూడా అయిపోయింది, శంభో శివశంభో అయిపోయింది. అండ్ 3వ సినిమా ఇది. ఇంకా విషయం ఏంటంటే బ్రహ్మచారి సీక్వెల్ త్వరగా చేస్తాడు ఈయన. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన సీక్రెట్స్ అన్ని రివీల్ చేసేసేలా ఉన్నారు సార్ మీరు కొంతసేపు మైక్ ఇస్తే. ఓకే, సో ఈ సినిమా అందరికీ నమస్కారం అండి.
చాలా మంది పెద్దలను ఆ జాబితా అంతా చదవలేను. ప్రధాని రామకృష్ణ గౌడ్ గారి దగ్గర నుంచి మా వేణు దాకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా సినిటేరియా అధికారి వెంకట్ గారు ఎందుకోసం అంటే సినిమా తయారు చేయడం ఎంత కష్టమో దాన్ని పూర్తి చేయడం ఇంకా కష్టం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అదెంత కష్టమో దానికి రెట్టింపు కష్టం విడుదల చేయడం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలకు మీ సహకారమే చాలా అవసరం. పెద్ద సినిమాలకు ప్రచారం లేకపోయినా ప్రచారమే వాళ్ళ వెంబడి వచ్చేస్తుంది. కానీ చిన్న సినిమాల్ని మీరే ముందుకు మోసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. ఈ సినిమా మొదలు పెట్టింది ఈ అమ్మాయి అనౌన్స్ చేసేటప్పుడు ఇంకొక చిన్న సవరణ చేయాల్సింది. సినిమాలకు దాదాపు ఒక 6 సినిమాలు సిద్ధంగా చేసుకున్నాడు మా నర్సింగ్. 6 సినిమాల కథలు ఆయనవే. వీళ్ళు పొరపాటు నా కథ స్క్రీన్ ప్లే అని నా పేరు ఏదో చేరుస్తుంది. కాబట్టి నా పరిమితి ఏముందో అది చెప్పాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ ప్లే కూడా అతందే. నేను రాసిందల్లా మాటలు పాటలు. కాబట్టి ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పేటప్పుడు లేదా చూసేటప్పుడు ఇది చేసేటప్పుడు కూడా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతుంటాయి కాబట్టి చెప్పాను. సినీ రంగంలో చాలా అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఈ నిర్మాణ రంగంలో కానీ సినిమా మిగతా ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నంలో కానీ చాలా అనుభవం ఉన్న పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నోట్తో చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే మా బిడ్డ మాకు చాలా అందంగా కనిపిస్తుంది. మేమెంతో కష్టపడి ప్రేమతో అహోరాత్రాలు పనిచేసి ఈ సినిమాని మేము ముందుకు తీసుకొచ్చాం. మాకు బాగానే ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు సినిమా చూసి చెప్పినటువంటి మాటలు నోట్ చేసుకోవాల్సినటువంటి. కాబట్టి సినిమా విడుదలకు ముందే నంది అవార్డుకి ఎంపిక కావడం ఇది మామూలు విషయం కాదు. కాబట్టి తప్పకుండా మా సినిమాకు బలంగా నిలబడుతుందని నేను విశ్వసిస్తున్నాను. శిష్యులు నర్సింగ్, అలాగే మా ప్రొడ్యూసర్ రామ్ భూపాల్, ఇంకో ప్రొడ్యూసర్ రాజగోపాల్, దీంట్లో ఆర్టిస్టులు చాలా మంది, అట్లే మా తెర వెనుక పనిచేస్తున్నటువంటి మా చీటిబాబు గాని, హసన్ గాని, ఓంకార్ గాని, నరేందర్ గాని చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ చదవలేను. విద్యారంగంలో సాహిత్య రంగంలో నాకు ఇంతో అంతో పేరుంది. కానీ సినీ రంగానికి మొట్టమొదటిసారి పట్టుకొట్టించింది నా శిష్యుడే. అంటే గురువుల నుండి శిష్యులకు పేరు వచ్చినట్టే శిష్యుల నుండి గురువులకు కూడా గుర్తింపు వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తుంది. కాబట్టి మా మీద ప్రేమతో అభిమానంతో చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సింది నేను. ఒకటి, ఈ సినిమా బాగా ప్రచారం కావడానికి మనకు చేతనైనంత ప్రయత్నం మనం చేస్తున్నాం. దీంతో పాటు IMDb అండ్ బుక్ మై షోకి మీరు ఎట్లా కనెక్ట్ కావాలనే విషయం కూడా మా టెక్నీషియన్ చెప్తారు. అది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా బార్కోడ్ అది సిస్టమ్ ఏముందో ఒకసారి మీరు ఈ వేదిక మీద అనౌన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అదొకటి చేయండి. అట్లాగే నవీన్ లాంటి వాళ్ళు, జబర్దస్త్ నవీన్, అంటే మాకు ప్యాడింగ్ ఉన్నది అంటే మేము నవీన్ పేరు ఒకటే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్యాడింగ్ చూస్తుండ్రు, హీరో పేరు చూస్తుండ్రు, హీరోయిన్ పేరు చూస్తుండ్రు, సినిమాలకు వస్తుండ్రు. మా సినిమాకు కథనే హీరో. ఎన్ని కథలు రాసుకున్నా అన్ని కథల్లో కథనే హీరో. అన్ని సినిమాలకు హీరో కథ. కథను అనుసరించే పాత్రలు కానీ పాత్రల కోసం మేము కథలు రాసుకోలేదు. మాటలు కూడా అంతే. సన్నివేశానికి సందర్భానికి తగినవి, పరిమితులకు మించకుండా ఉండేటటువంటి సముచితమైనటువంటి మాటలు రాసుకున్నాం. అవే బలంగా భావిస్తున్నాం. మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ ద్వారా తెలుగు ప్రేక్షక లోకానికి అందరికీ నమస్కరిస్తున్నాం. 4 రాష్ట్రాల్లో విడుదల చేసుకునేటటువంటి అదృష్టం కల్పించిన మా వెంకట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మమ్మల్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా టీంని దీవించండి. బ్రహ్మచారిని నిజంగా ఇది 3వ బ్రహ్మచారి. నాగేశ్వరరావు గారి కంటే వైవిధ్యంగా కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ కంటే వైవిధ్యంగా మా మల్లేష్ తమ ప్రతిభను ప్రదర్శించడానికి ప్రయత్నం చేశారు. ఇది గొప్ప సాహసమే, కానీ అసాధ్యమైంది కాదు. వీళ్ళు ఎంత బాగా దీన్ని సుసాధ్యం చేశారు. మీరు మాకు వీక్నెస్ గా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను. మీ కెమెరాలే మాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఎన్ని కళ్ళతో చూసినా ఒకే కన్నుతో మనం సినిమా చూస్తాం. అదే డిఓపి మా సీను. అంటే కరెంట్ రియాసన్ యాక్చువల్ గా దీనికి వర్క్ చేశారు. అయితే వర్క్ అంతా చేసింది మా సీను. కాబట్టి
ఈ కెమెరా కన్ను కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా మర్చిపోయింటే మరొకసారి క్షమించండి. మా పిల్లలు వచ్చారు, ఈ డ్యాన్స్ టీం అంతా కూడా మా శిష్యులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఆశీర్వాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏం సార్ మీరు చిన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవునా? రేపు కనుక్కోవాలని అనిపిస్తుంది నాకు ఎప్పటి నుంచో గడ్డం నవీన్. అలా వచ్చింది. అలా మీరు వచ్చారు, మీకు గడ్డం ఉంది కాబట్టి గడ్డం నవీన్ అంటే అన్నారు. ఫార్మల్ అప్పుడు జుట్టు ఉన్నది సార్, అప్పుడు స్టార్టింగ్ స్ట్రగ్లింగ్ టైంలో అప్పుడు అందరూ నన్ను జుట్టు నవీన్ అంటుండే. అది పోయి ఇలా గడ్డం వచ్చింది, గడ్డం నవీన్. ఇప్పుడు ఇది పోతే ఇంకేమంటారు, అదే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక్కడ వచ్చిన మన మీడియా అన్నలకు అందరికీ నమస్తే. అలాగే మా పెద్దలు ప్రధాని రామకృష్ణ సార్కి, అలాగే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ సార్ చంద్రమయ్య సార్. ఎప్పుడు ఇప్పటికి కూడా మీడియాలో కూడా అందరూ ఉంటారు. ప్రేస్ రావే సినిమా ఎంతమందికి గుర్తుంది ఇప్పటికి, శ్రీకాంత్ గారు రాశి గారి సినిమా. ఆ సినిమా ఏ రోజు వచ్చినా ఆ రోజు గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్ షాట్ కి. అంత మంచి సినిమా. మా ఇంట్లో మా మిస్సెస్ ఫేవరెట్ పిక్చర్ సార్. ఎప్పుడు కూడా మన ఇన్స్టాగ్రామ్ ఇలా అంటే ఆ ప్రేస్ రావే పాట వచ్చి 100 సార్లు చూస్తారు సార్. అంత మంచి సినిమాని మర్చిపోలేము సార్, మీరు ఇచ్చారు. అలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. అట్లే ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నమస్తే. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, నాకు అందరి పేర్లు తెలియకున్నా కానీ ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ పెట్టాను అనుకోండి. నా పేరు మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏం పేరు మేడం? మోనికా రెడ్డి గారికి నమస్తే మేడం. అవునా, ఏదైనా ఏటాల తోక అప్పుడే కరెక్ట్గా ఉంటాయని. సరే మోనికా గారు, యాడ్స్ అండి, మీ యాంకరింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సేమ్ నాలాగానే అందంగా. ఇంకా విషయానికి వస్తే, నేను ఫస్ట్ ఈ సినిమాలో పెట్టించిన మా స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆనంద్కి, ఆయన మన బాలయ్య బాబు గారి సినిమాలు అన్ని సినిమాలకు ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన నా ఫ్రెండ్. ఆయన నర్సింగ్ అని పరిచయం చేసి వేషం ఇప్పించాడు ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్, నాకు బాగుంటది. చేసిన 2 రోజులు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక దీనికి నన్ను చాలా అందంగా చూపెట్టిన వ్యక్తి ఇక్కడ ఉంటే సందులో దాచుకుంటాడు. అందులో నన్ను చాలా బాగా చూపెట్టాడు నిజంగా. నేను ఎందుకంటే నేను చూసుకున్నా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా 2 సినిమాలు పెట్టించారు, నన్ను 2 సినిమాలు చెప్పించారు. తర్వాత అన్న బాగా చేశారు నిజంగా. సీనన్న థ్యాంక్ యూ అన్న, మర్చిపోలేను. అట్లనే బ్రహ్మచారి అంటే అందరు కమల్ హాసన్ అనుకుంటారు, ఇందాక అన్నట్టు నాగేశ్వరరావు సార్ అనుకుంటారు, షమీ కపూర్ అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఆ సందులో తిట్టాను కూడా మన వల్లేసిన మామూలు కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలు వస్తే హీరో ఎవరైనా ఎవరు చూడండి, అందులో కామెడీ ఉందా లేదా, నవ్వుకున్నామా లేదా, ఈరోజు మంచిగా గడిచిపోయిందా లేదా చూసే సినిమానే మన బ్రహ్మచారి. అందులో నిజంగా బ్రహ్మచారి లాగా తెలియదు. నిజంగా ఇప్పుడు ఎవరైనా నచ్చుతుంది అమ్మాయిలకు ఎవరైనా నచ్చురా ప్లీజ్. కానీ ఒక్కరు ఎవరో ఒకరు అన్న మన కోసం వచ్చింది అనాలి. మరదల్లో వేరే సంగతి చెప్పు. ఎందుకు సార్ పిలిచి ఇజ్జత్ తీస్తున్నారు? ఇజ్జత్ గారు మీరున్నారు ఎంత అన్నా మీకు నచ్చిన చెప్పండి. నచ్చిండు, బోరాడు బాగున్నాడు. మరి మీరు కూడా వచ్చేందుకు ఈ రోజు బ్రహ్మచారి కాదు మీరు ఆల్ లేడీస్ ఆర్ అట్రాక్టింగ్ యూ. ఓకే సార్, ఇందాక ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. బ్రహ్మచారి 1, బ్రహ్మచారి 2 నేను. ఈయన కొడుకు అడ్రస్ అందులో కొడుకు పెళ్లి ఒకటి ఎట్లా నేను అంతే. థ్యాంక్ యూ అన్న, జస్ట్ ఫర్ జోక్స్ చేస్తున్నా, ప్లీజ్ ఏమనుకోకండి మేడం. అన్న నీకు కూడా హ్యాట్స్ ఆఫ్. మంచి కామెడీ సినిమా వచ్చినప్పుడు అందరం ఎంజాయ్ చేస్తాం. మన వచ్చిన జాతరత్నాల నుంచి మన వచ్చిన డీజేపీల వరకు మనం ఎందుకు చూస్తున్నాం అంటే, మనం అన్ని సినిమాలు చూస్తే మళ్ళీ నా సీరియల్ చూస్తున్నా కానీ నవ్వు అనేది ఎప్పుడు కానీ ఎవరికి వినండి. అలాంటి నవ్వున్న సినిమా మన బ్రహ్మచారి సినిమా మంచి హిట్ కావాలని మన ప్రొడ్యూసర్ సార్ కి మంచి డబ్బులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన నరసింహన్నకు ఆల్రెడీ హిందీ సినిమా అంటున్నారు అన్న, కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంటైర్ యూనిట్ బ్రహ్మచారి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇందులో నాకు క్యారెక్టర్ వీడికి వచ్చిన కూడా అందరూ బ్రహ్మచారులే. థ్యాంక్ యూ అండి. ఈ బ్రహ్మచారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అట్నే మీడియా మిత్రులకు, తర్వాత ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మచారి చాలా పెద్ద హిట్ కావాలని, కనీసం ఒక 100 థియేటర్లలో రిలీజ్ కావాలని ఇంతకుముందే సార్ చెప్పారు నిర్మాత గారు. 4 స్టేట్లలో రిలీజ్ చేస్తున్నామని, 4 స్టేట్లలో కూడా 100కు మించిన థియేటర్లలో రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనందరం మళ్ళీ ఒకసారి ఇదే వేదిక మీద కలుసుకోబోతున్నాం, అది శివశంభో సినిమా ద్వారా. దానికి మళ్ళీ మీరందరూ మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాం. వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది, మరి నా విషయం ఏం చేశారు? మీరు కూడా రావాలండి. మీరు లేకపోతే ప్రోగ్రామ్ ఏ నడవదు కదా, మీరు మెయిన్ గా రావాలి. చెప్తున్నారు, ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన. అంటే
ఫిలిం కూడా కంప్లీట్ అయిందండి. కొంచెం టెక్నికల్ వర్క్ ఒకటి నడుస్తుంది. దీని తర్వాత ఇది రిలీజ్ తర్వాత ఒక 1 month కంప్లీట్ అవుతుంది మాక్సిమం. కాబట్టి మళ్ళీ ఒకసారి త్వరలో మనందరం కలుసుకునే అవకాశం వస్తుంది. దానికి మన మౌనిక కూడా వస్తుంది. అది అడ్వాన్స్ బుకింగ్. మౌనికది కూడా కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇప్పుడే బుక్ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ అండి వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ప్రివెంటరీ ఫంక్షన్ కి రిలీజ్ ఫంక్షన్ కి వచ్చినటువంటి అతిథులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా తీయడానికి కథ చెప్పేటప్పుడు చాలా జనరల్ గా అనిపించింది అన్నట్టు. ఊర్లో మామూలు అందరు డిస్కషన్ రచ్చబండ దగ్గర మాట్లాడుకునేటప్పుడు వాడి బాధ ఇది వీడి బాధ ఇది అని చెప్పినట్టుగా మా నరసింగ్ గారు కథ చెప్పినప్పుడు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయి చాలా బాగుంది, తీస్తే బాగానే ఉంటది అని మామూలుగా అనుకున్నాం. కానీ తీసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉంటాయని చూసినాక అనిపించింది. కాబట్టి తీయడం, కథ రాయడం సారు మా గురువు గారు, చిన్నప్పటి నుంచి మా గురువు గారు నుండి చెన్నై సారు, దొరవేటి గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా నేను మన మీడియా మిత్రుల్ని, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేదంటే మా పార్ట్ అయిపోయింది. మేము సినిమా తీయడము, పోస్ట్ ప్రొడక్షన్ చేయడము మాదంతా అయిపోయింది. ఇప్పుడు మీరే మమ్మల్ని ముందు తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత మీ మీదనే ఉంది. దయచేసి మీడియా మిత్రులు మేము కోరేది ఏంటంటే మీరే ఇప్పుడు మమ్మల్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ మీద నమ్మకంతోనే మన వెంకట్ గారి ప్రోత్సాహంతోనే 4 స్టేట్లలో రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి 4 స్టేట్లలో రిలీజ్ అవుతుంది. కాబట్టి మీ యొక్క ఎంతైతే మీరు మమ్మల్ని ముందు తీసుకెళ్తారో దాన్ని బట్టే మాకు ప్రోత్సాహం, తర్వాత కూడా సినిమాలు చేయడానికి మీరు ఇచ్చే ప్రోత్సాహం దాన్ని బట్టే మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, సినిమా అధిరత మహారథులు చాలా మంది మమ్మల్ని దీవించినందుకు వాళ్ళందరికీ మా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను శనార్థి చేసి మాట్లాడుతున్నా. నా పేరు మల్లేశం. ముందుగా వేదికలు అలంకరించిన సినీ అతిరథ మహారాజులందరికీ నా పాదాభివందనం చేసుకుంటున్నా. పెద్దలందరికీ, నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ సార్ గారికి, వాళ్ళకు నేను జన్మ రుణపడి ఉంటా. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరులో చిన్నగా ఒక్క కథ చెప్పుకుంటూ ఈ యొక్క వెండి తెరపై వచ్చడం అంటే ఇది నేను ఈ జన్మలో చేసుకున్న నా పూర్వ జన్మ సుకృతం అని నేను భావిస్తున్నా. ఆ శివుని ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన ముఖ్యంగా మీడియా అన్నలకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నా. అన్న, రేపు 10వ తారీఖు నాడు మన సినిమా ఎట్లుంటుందో ఇవాళ కొంచెం చిన్న స్మెల్, ఇది లైట్ గా స్మెల్, రుచి అనేది 10వ తారీఖు నాడు తెలుస్తుంది. ఏంది దీని కథ ఎట్లున్నది, దీని వాసన ఎక్కడ రాకూడదు అన్నది. అప్పుడు చూసి నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నా, పాదవందనం చేస్తున్నా. అదేవిధంగా ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డామండి. అసలు సినిమా గురించి మాకు ఏం తెలియదు. మాకు సారు ఓనవాళ్ళ నుంచి పెద్ద బాలిస్ దాకా చెప్పి 1వ తరగతి మీద పట్టించిండు. ఈ తర్వాత ఆశీర్వదించాలనేది మీ అందరి చేతిలో ఉందిగా. ఈడి దాకా వచ్చినాం, సినిమా థియేటర్ దాకా వచ్చినాం. ఇక నుండి ఈ సినిమా ఎట్లున్నది అన్నది మీ అందరి చేతిలో ఉన్నది. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. బ్రహ్మచారి సినిమా ఎప్పటి నుంచో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళు పడిన కష్టం
మా టీం అంతా పడిన కష్టం అందరికీ తెలుసు. సో ఆ కష్టం ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా. మే 10 తారీఖు రోజున బ్రహ్మచారి రిలీజ్ కానుంది. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ గారికి, టీం మెంబర్ కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్. చాలుగా పోదామా? ఒక్క నిమిషం ఆగు. అదే చిన్న ఒగ్గు కథ అంటే ఒక చిన్న చెప్తా. ఒగ్గు కథ కూడా తెలవాలి కదా ఎట్లుంటుందో ఇలా. హరిహరి బొమ్మడవాడ సంచారి మధురవారులు మరాఠీ గడ్డ ఇతరంచారి గుజరాత్వాడ పూలవాడ అగసూడు అమ్మవారు పార్వతి 10,000 కన్నవే ఓ రామరా. అగసూడు నాయన ఎవరైనా పట్టాలు వాళ్ళేరుతుర్రు, ఎవరైనా రాజ్యాలు వాళ్ళేరుతుర్రు కాని బిడ్డ, ఎవరైనా రాష్ట్రాలు వాళ్ళేరుతుర్రు, ఎవరో పడి సౌ చెప్తారు వాళ్ళు చెప్తుర్రు కానీ ఈ సినిమా ఇండస్ట్రీనే ఈ యొక్క గొప్ప కళాకారులు ఈ యొక్క కుటుంబంలో మాత్రమే నాయన అద్వైతగానే ఎంటర్టైన్మెంట్ బాగా పైన మా యొక్క రాంభూపాల్ సార్ గారు మా అందరినీ ముందుకు తీసుకొచ్చి మా యొక్క డైరెక్టర్ గారు నరసింహ సార్ గారు ఈ యొక్క కథ రాసుకొని డైలాగులు చెప్పుకొని మమ్మను కింద పడగొట్టి మీద పడగొట్టి బుర్రల పడగొట్టి ఎట్లా నటించ వేసిండో మీరు సినిమా చూసి ఎప్పుడా ఇంత ఉంటది కథ, ఇంత ఉంటది కథ. ఇక అయితే మీరందరూ మంచిగా ఆశీర్వదించాలని మే 10వ తారీఖున మాత్రం అందరూ హౌస్ఫుల్ కావాల్సిందిగా అందరిని కోరుకుంటున్నా. అన్నలు మీడియా అందరికీ మరొక్కసారి సవీనంగా నేను దండం పెట్టుకుంటున్నా, సిరాలు చేసుకుంటున్నా. కొద్దిగా ఆలోచించండి, ఈ యొక్క చిన్న కళాకారుని ఆశీర్వదించండి అందరూ. థ్యాంక్ యూ అండి. సినిమా చూసినంత సేపు అయితే మీ కడుపు నొప్పి లేవడం అంటే గ్యారంటీ మేము ఇస్తాం. అంత కామెడీగా ఉంటది. ప్రతి ఒక్కరు సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మల్లేష్ గారు వచ్చి రాని లాంగ్వేజ్ లో రియల్ స్టార్ ఆజాద్ భాయ్, మా వేణకు అందరికి, మా వెంకటన్న సినిమాని 4 స్టేట్ లో రిలీజ్ చేయడానికి అన్న మెయిన్ మాకు బ్యాక్ బోన్. సినిమా తీయడం అనేది ఈజీ, కానీ దానికి అందరి సహకారం కావాలి. ఫస్ట్ ఏంటంటే అందరు మిస్ అయిపోతారు. అంటే ఎవరైనా సెలబ్రిటీలు కానీ పెద్దలు, ఇప్పుడు మన వీరశంకర్ అన్న వచ్చిండు వెళ్ళిపోయిండు, మన రామ సత్యనారాయణ గారు వచ్చి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, నాతో పనిచేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ కి, మాక్సిమం అందరు ఫ్రెండ్సే ఉన్నారు. టెక్నీషియన్ అంటే నేను సినిమా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకొని ఆ టెక్నికల్ వర్క్ మీద ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసి ప్రాపర్ గా మొత్తం నేర్చుకున్న తర్వాత మేము సినిమా తీసినాము. అట్లా ఏంటంటే పెద్దల ముందట వాళ్ళకి చిన్న చిన్న సత్కారం జరిగితే బాగుంటుందని నా ఆలోచన. సార్ మీరు ఏమనుకోదు, కొంచెం టైం ఇవ్వాలి. మా టెక్నికల్ టీం అందరికి మీ చేతుల మీదుగా, ప్రతి ఒక్కరి చేతుల మీదుగా చిన్న శాల్వా సత్కారం. పెద్దలతోనైతే అదొక రెస్పెక్ట్ గా ఉంటది. నేనైతే మా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అందరు పెద్దలు స్టేజ్ మీద ఉన్నప్పుడు నా టెక్నీషియన్ పిలిస్తే అదొక గొప్పగా ఉంటుంది. సార్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వాలి. దీనికి ఫస్ట్ ముందు సినిమా నేను తీయడానికి ముందు సపోర్ట్ చేసిన మా గురువు గారు దూరవెట్టి గారు. ఓకే, బ్రహ్మచారి టీమ్ మెంబర్స్ అందరికి కూడా మొమెంటో అండ్ అలాగే శాల్వా సత్కరించవలసిందిగా టీం మెంబర్స్ అందరికి కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు బ్రహ్మచారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరు అవైలబుల్ గా ఉండండి. చిన్న మొమెంటో ఏ వరకున్నా కాదు లేదు అనకుండా చేస్తాడు. భాస్కర్ టెక్నికల్ టీమ్ హెడ్ సార్. ఆల్మోస్ట్ టెక్నికల్ వర్క్ మొత్తం భాస్కరే చూస్తాడు సార్. ఇస్ ఆల్ రౌండర్ సార్. ఎక్స్చేంజ్ చేసుకుంటారు. జాలి ప్లేన్ ఉంది, ప్లేన్ మీకు పేరు లేదు. అయితే ఎవరికైనా ఇవ్వచ్చు పేర్లు. పేరున్నది కావాలా మీకు? చాలి రాజు
తర్వాత ఈ సినిమా డిఓపి కర్ణన్నకే నాకు తెలుసు. నేను ఎప్పుడు 18 సంవత్సరాల తెలుసు. కర్ణన్ననే తెలుసు. ఆయన ఇంటి పేరుతో సహా నాకు తెలియదు. సీను నువ్వు హట్టుగా వద్దు. ఈయన ఆపరేటివ్ డిఓపి కెమెరామెన్. ఎనీ టైం కర్ణన్న మిస్ అవుతాడు. నేను ప్రోగ్రామ్ ఎప్పుడు చేసినా అంటే ఆ డేట్ ఆయన బిజీగా ఉంటాడు. ఇప్పుడు ఇంతమందిని ఒక వేదిక పైకి తీసుకురావాలంటే నాట్ ఈజీ టాస్క్. అది అందరికి పెద్దలకు అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు నేను ఏదైనా డేట్ అనౌన్స్ చేసినప్పుడు మా కర్ణాన అంటే డైహార్ట్. నేను షార్ట్ ఫిలిం చేసినప్పటి ఆయన ప్రతి ఒక్క దానికి ఆయనే డిఓపి. ఆయన దగ్గర ఈయన ఆపరేటివ్ కెమెరామెన్. అదే ఆయన పేరు కర్ణానే పిలుస్తా. చిన్నప్పటి నాకు అదే తెలుసు. స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఒకసారి కరెక్షన్ చేయి. పిఎస్ మణికర్ణన్ ఆయన డిఓపి. మొన్న ఇంటి నెంబర్ 13, బాబు ద బుల్షిట్ గై, బట్టల రాన్సో బయోపిక్ ఇలా భారీగా చేశారు. అట్లా అని చెప్పి ఆయన పేరు చెప్పుకుంటే మనకు కూడా కొంచెం వాల్యుబుల్ ఉంటది కదా. మేము కూడా ఏదో చేసాం వెళ్ళామని కాదు కదా, మాకు ఒకటి ఉంటది. ఓకే సార్. తర్వాత నా రజాక్ ఇది ఆల్రౌండర్, మంచి కమెడియన్ అండ్ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అండ్ ఎడిటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. హీరో మర్చిపోయారు సార్. 1 by 1 వస్తున్నామా మళ్ళీ హట్ వెళ్ళిపోతే. తర్వాత యాంకర్ గురించి నీ గురించి చెప్తా. మళ్ళీ నువ్వు హట్ అయిపోయినావు అంటే సినిమా చేయడం ఈజీ ఉంది, మేనేజ్ చేయడం కష్టం ఉంది. తర్వాత మా సినిమా ఆర్టిస్ట్ స్రవంతి. ఈ అమ్మాయి కూడా మల్టీ టాలెంటెడ్ సార్. 2 సినిమాలు చేస్తుంది నా సినిమాలో. బర్ని గారితో కాంబినేషన్ సార్. ఆయన అప్రిషియేట్ చేశారు. ఇది కాదు ఇంకా అది కిందివి. స్వప్న లీడ్, బ్రహ్మచారి లీడ్ యాక్టర్స్. తర్వాత మా సినిమా హీరో మల్లేశం, ఒగ్గు కళాకారుడు. ఇప్పుడు చూసిరు కదా ఎంత అద్భుతంగా తన ఒగ్గు కళని ప్రదర్శించిండో. అంటే ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరో అంటే హీరో లాగా కాదు, ఒక స్పాట్ బాయ్ లాగా, ఒక టీ బాయ్ లాగా వర్క్ చేసిండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నా హీరో నేను ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అనకుండా ఎవరి మా దగ్గర నా సినిమాలో పనిచేసిన ఎవ్రీ టెక్నీషియన్ కూడా సొంత సినిమా. అందరు కూడా వాళ్ళ ప్రొఫెషనల్, ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, తర్వాత ఒక ఎస్ఎఫ్ఎక్స్ కానీ ఎడిటర్ కానీ టైటిల్ యానిమేషన్ డిఫరెంట్ దాంట్లో ఉన్నారు అందరు. కానీ ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేటప్పుడు అరే ఈయన ఛాయలు ఇస్తున్నాడు, ఈయన హీరో కదా, ఈయన ఫుడ్ పెడుతున్నాడు, ఈయన మన ప్రొడక్షన్ బాయ్ కదా అన్న ఫీలింగ్ లేకుండా చేసి మల్లేష్ కూడా హీరో అని ఎప్పుడు కూడా సెట్ లో కూడా ఒక్కసారి కూడా నాకు అనిపించలేదు. అన్నా నువ్వు ఏం చెప్పు, ఇందాక ఎప్పుడు మట్టిలో వరలు ఇచ్చిండు, ఆడ వరలు ఇచ్చిండు. ఒక షాట్, ఒక సినిమాలో ఒక షాట్ ఉంటది. అంటే ఆ షాట్ మేము రాసుకోలేదు. మేము ఆ షాట్ చేసుకొని వస్తున్నాము, ఆడ ముందల బురద ఉంది, వాన పట్టేది, ఫుల్ బురద ఉంది. ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తే ఆ బురదల దయ్యం చిన్న సీక్వెన్స్ ఉంటది. ఆ కొట్టినప్పుడు ఆ బురదల పరిగెత్తుకుంటూ వస్తారు, బురదల పడితే బాగుంటది సీన్ అని అప్పటికప్పుడు మేము అది క్రియేట్ చేసుకున్నాం సిచ్యువేషన్. కానీ ఆ బురదలో మొత్తం ఎట్లున్నాయంటే లోపల బియర్ బాటిల్ పలిగి గాజు పెంకలు అవన్నీ ఉన్నాయి, ముళ్ళ కంపలు అన్నీ ఉన్నాయి. ఇద్దరు రజాక్ అండ్ మల్లేష్ ఆ దయ్యం కొట్టిన ఆ భయపడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఆడ సిచ్యువేషన్ మేము క్రియేట్ చేసినాం కానీ బురదలో ఏమన్నా చెక్ చేయలేదు. ఇద్దరు పడితే బొర్లుతుంటే బాగుంటుంది, దయ్యంకి భయపడి వస్తుండ్రు ఇంటికి అన్న సిచ్యువేషన్ ని ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాము. సరే అలా పడాలి మల్లేష్ ఇట్లా రజాక్ అంటే అన్న రెడీ, వాళ్ళు ఇంకేం కెమెరా మీరు యాంగిల్ పెట్టుకోండి దుంకుతాం అని రెడీగా ఉన్నారు. పడిన తర్వాత ఇద్దరికి మొత్తం ముళ్ళు గుచ్చుకొని మొత్తం రక్తం బాడీ అంతా. అంటే సినిమా అంటే అంతే.
చేయాలంటే చేయాలి, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంతే, దానికి ఏం తిరగలేదు. అన్నా నువ్వు చెప్పు నేను చేస్తా అంతే. ఇట్లా అందుకనే నేను మీ పెద్దలందరూ ఉన్నప్పుడు సారీ సార్ మీ టైం మీకు కొంచెం ఎక్కువ తీసుకున్నా, అంటే ప్రతి ఒక్కరిని మీ ముందు వాళ్ళని చెప్తే అప్రిషియేట్ చేస్తే కొంచెం బూస్టింగ్ ఉంటుంది. మాకు కూడా ఏంటంటే నాకు మెయిన్ ఎంకరేజ్ ఇందులో మెయిన్ గా మేజర్ గా మా అన్న మా వేణన్న ఏంటంటే నాకు చెప్పని మళ్ళీ నువ్వు ఫీల్ అయినా అనుకో నేను పర్సన్ అయితే ఇట్లా అట్లా కాదు అన్న. వేణన్న అంటే ఒక ధైర్యం, మా బ్రదర్, మా అన్న, మా యూనియన్ ప్రెసిడెంట్, నేను కాస్ట్యూమ్ యూనియన్ మెంబర్ ని. కాస్ట్యూమ్ యూనియన్ కి ఒక 5 times అన్న ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ 5 times కూడా నేను ఒక కమిటీ మెంబర్, ఏదో రకంగా నన్ను ప్రోత్సహించుకుని ముందు తీసుకొచ్చి ఫెడరేషన్ కూడా సెక్రటరీ వర్క్ చేసిన అన్న, ఫిలిం ఫెడరేషన్ కూడా. అయితే అన్న ఎప్పుడు కూడా నాకు వెన్నుదన్నుగా ఎప్పుడు ఉంటుండే, ఏదైనా కరెక్షన్ ఉన్న మోమాటంగా చెప్తుండే. నేను ఏది ఫస్ట్ చేసినా, ఏ చిన్న సినిమా కానీ షార్ట్ ఫిలిం కానీ ఏదైనా నాకు అర్థం కాని విషయం ఉంటే అన్న దగ్గర ఫస్ట్ తీసుకపోతే ఇమీడియట్ గా క్లియర్ చేస్తుండే. అంటే కల్మషం ఉంటుంది, మంచిగా ఉంటే మంచిగా ఉంది, లేకపోతే ఆయనది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ ఇచ్చేస్తాడు అనమాట. అది మా వేణన్న అని ఇప్పుడు నువ్వు మాట్లాడు. మల్లేష్ అంటే నర్సింగ్ మ్యాన్ అన్న చెప్పింది ఎంత వాస్తవం అంటే, యాజ్ ఎ టెక్నీషియన్స్ మేము కూడా స్టార్టింగ్ లో వర్క్ చేసినప్పుడు నవీన్ అన్న మీరందరూ కూడా అంటే మేము ఆ డిపార్ట్మెంట్లు మర్చిపోయి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళం. తను ఈ సినిమాలో హీరో చేస్తూ ఈ సెకండ్ సినిమా శివశంభు అనే సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ చేశాడంటే, ఆ క్యారెక్టర్ చేస్తుంది నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇతను ఎవరంటే ఇతను. అది పక్కన పెడితే ముగ్గులు వేస్తాం కానీ, బొమ్మలు వేస్తాం కానీ, లేదా కొవ్వొత్తులు వెలిగిస్తాం కానీ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంత చక్కగా చేశావు మలేష్ అన్న. నువ్వు హైట్ లో తక్కువ కానీ నువ్వు అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎక్కువ. నీ మనసు చాలా అంటే అక్కడ ఉంటారు అంత. ఎన్నైక తమ్ముడు గురించి ఎంత చెప్పినా నర్సింగ్ గురించి కానీ రాంభూపాల్ గురించి టైం ఇదే. ఇందాక అంటే మహేష్ అన్న అంటే మా సొంత బ్రదరే. చంద్రమహేష్ గారు అంటే నేను ఆయనకి చిన్న తమ్ముడిని. మేమందరం కూడా ఆయన ముందర పెరిగిన చిన్న టెక్నీషియన్స్ గా పెరిగిన వాళ్ళం. అని మీరందరూ ఇందాక మీరు చెప్పారు నవీన్ అన్నయ్య సాంగ్స్ కానీ అవి కానీ. మేము అయోధ్య రామయ్య శ్రీహరి అన్న గారితో కలిసి పనిచేసినప్పుడు అన్నయ్యతో మేమందరం అదొక ఎంజాయ్. అది అంటే ముసలోడు వేసిన సినిమాలో టింకరింగ్ అండ్ పెయింటింగ్ ఉంటది కాబట్టి అది కుర్రోళ్ళు ఆయన ఉంటాం. మహేష్ అన్న అది ఇక అందరూ ఇక ప్రేమ్ అన్న రోజాకి ఎవ్రీథింగ్. ఇది అసలు నర్సింగ్ తమ్ముడు అంటే ఇక అంతే. యాదరాద్రి నర్సింగ్ మా తమ్ముడు ఉగ్రరూపం వస్తుంది. అది కేవలం మా దగ్గర నుంచి యాక్టింగ్ తీసుకునే దాంట్లో వస్తుంది. తర్వాత ఆయనకి పానకం వస్తా ఉంటే చల్లగా అయిపోతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆనందం ఆనందం అన్న ఆనందన ఆనందన మంచి రైటర్, కామెడీ సీక్వెన్స్ ఒక చిన్న సీక్వెన్స్ రాసిండు మా బ్రహ్మచారిలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కృష్ణన ఒక యాక్టర్. సారీ నిలబడి కృష్ణన कैटरिंग के पास है. తర్వాత ఈ మా యాంకర్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. రాంభూపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. షురూ కరు మీ గురించి సార్ సార్ రండి అందరు టెక్నీషియన్స్ అందరు మీరు పైకి రండి. ఈ రోజు మనం సినిమా చూసి ఇట్లా బయటకు వచ్చినామంటే సార్ ఉండి పెట్టుకుని మనం అందరం వచ్చినాం. ఆల్మోస్ట్ అందరికి ఇంత గుర్తింపు వచ్చింది. సినిమా నంద్యా జ్యూరీ కలవడం జరిగింది. వాళ్ళకు సినిమా బ్రహ్మచారి సినిమా చూపించినాం. వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యారు. और తెలంగాణ యాసలో ఫస్ట్ టైం కామెడీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమాకు వాళ్ళు వాళ్ళ సహాయం అందిస్తున్నారు. సినిమాలో వెయిట్ చేస్తున్నాం మాకు కూడా అవార్డు వస్తుందని.
మేడం ప్లీజ్. మేడం ఓకే సార్ ప్లీజ్. అందరు క్లాప్స్ స్వాగతం మేడం. రామ్ గోపాల్ గారి సతీమణి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. వసుంధర గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నరేందర్ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఒకసారి వీళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ చెప్పట్లు అండ్ అలాగే ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మచ్ మీడియా పార్ట్నర్స్ మీ అందరికీ కూడా, ఎందుకంటే సినిమా వైరల్ అవ్వాలి, ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్ కానీ ఏదైనా వైరల్ అవ్వాలంటే మీ వల్లనే సాధ్యం అది. సో మరొక నరేందర్ ఎక్కడున్నా అన్నదా సాయి ఓకేనా? ఎస్ థ్యాంక్ యూ.